పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేశామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. కూకట్పల్లిలోని ప్రగతి నగర్లో ప్రసాద్ హాస్పిటల్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె సుమప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిలో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఇప్పుడు 150 పడకల ఆసుపత్రితో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముందుకు వచ్చారన్నారు. డాక్టర్ కె సుమప్రసాద్ మాట్లాడుతూ, తమ ప్రధాన లక్ష్యం సరసమైన ధరలలో అత్యున్నత ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడమేనన్నారు. హాస్పిటల్ అంటే మీ అందరూ ఆశ్చర్యపడవచ్చు. ఈ అమ్మగారి ఫ్యామిలీకి మాకేం సంబంధం అని చెప్పి ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 80s. అప్పటి అనుబంధము నా మిత్రుడు ఉండే డాక్టర్ దయాచేసి, వారి సత్యమైనది డాక్టర్ ఇంకా అమిత్ దగ్గర ఆప్షన్ ఇస్తున్నారు. అప్పుడు హాస్పిటల్కు మహారాజుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయేవాళ్ళం, కలిసేవాళ్ళం. సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగర్లో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం కంప్లీట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.